దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. హల్లెలూయా. మరి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. దానికంటే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మనమందరం మన తలలు వంచి మన తలలతో పాటు హృదయాన్ని వంచుకొని ప్రార్థన చేద్దాం. నూతన సంవత్సరంలో మరి దేవుడు మనతో మాట్లాడాలని, అదే రీతిగా మరి ఏ వాక్యంతో దేవుడు మాట్లాడబోతున్నాడో ప్రభా మాతో మాట్లాడమని మన ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా యేసు ప్రభా, అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. మన నూతన సంవత్సరంలో ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో తను మీతో మాట్లాడే ప్రభా మాకు ఇచ్చిన సమయానికి వందనాలు. అదే రీతిగా ప్రభా మీరు మాట్లాడబోయే సమయం మాకు ఇచ్చి ఉన్నారు. మీకు వాక్యం వినుటకు మేము ప్రభా ఇష్టపడుతున్నాం నాయన. ప్రభా ఇంతవరకు ప్రభా మరి పాటల ద్వారా మీరు మై పొంది ఉన్నారు. మరి సాక్ష్యాలు కూడా ప్రభా మరి కొంతమంది మీ బిడ్డలు పంచుకున్నారు నాయన. అది మీరు సత్యమని మీకు తెలుసు నాయన తండ్రి. మరి సత్యానికి సాక్షిగా ఉంటూ నడిపించండి. సంఘమంతా సాక్ష్యంగా నిలబెట్టండి. ఈ సమయంలో ప్రభు ప్రాముఖ్యంగా మీకు వాక్యమును ప్రభా కొన్ని నిమిషాలు మేము ధ్యానించుటకు, నూతన సంవత్సరంలో ప్రభా తను మేము ఎలా ఉండాలో, ఏమి కలిగి ఉండాలో, మా నుంచి మేము ఏమి విడిచిపెట్టాలో విషయాలన్నీ కూడా మీరు మాతో మాట్లాడండి. తను మీకు వాక్యమును ప్రభా మేము సమీపిస్తూ ఉండగా మమ్మల్ని మేము మీకే సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోనే మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతవాయెను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా తండ్రి, దయగల యేసయ్య మీకే వందనాలు, స్తోత్రాలు. చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ నూతన సంవత్సరంలో ప్రభా తండ్రి మరి మేమేమి కలిగి ఉండాలో ప్రభా తండ్రి మీరు మాతో మాట్లాడండి. మీకు వాక్యం సెలవిస్తున్నది ప్రభా నూతనమైనది కలిగి ఉండమని, నూతన జీవితం కలిగి ఉండమని ప్రభా. మరి ఆ రీతిగానే మరి పాతవి గతించెను అని మేము వాక్యంలో చదువుకున్నాం ప్రభా. కనుక మరి నూతనమైన రీతిగా ఏ రీతి మేము జీవించాలో మీరు మాతో మాట్లాడండి ప్రభా. మరి అల్పుడను ప్రభా, బలహీనుడును, నన్ను మీకు సిలువ చాటును మరుగు చేయండి. నా జ్ఞానమంతా మీరు తీసివేయండి. మీకు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి నాయన. వాక్యం వినుటకు ఇష్టం కలిగిన వారు మరి వినుడు మాత్రమే కాదు కానీ జీవించే వారిగా చేయండి ప్రభా. ఎంతమంది వినుటకు ఇష్టపడుతున్నారో జీవించేదానికి కూడా ఇష్టం దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి, సరిచేయండి. వాక్యానికి తగినట్టుగా నూతనమైన జీవితం మేము కలిగి ఉండి జీవించడం మమ్మల్ని నడిపించమని వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నూతన సంవత్సరపు శుభాకాంక్షలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మీకందరికీ నూతన సంవత్సరం ఆశీర్వాదాలు దేవుడు దయచేయును గాక. దేవుడు తన వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథంలోని మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నాం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నడలా వాడు నూతన సృష్టి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇదే వాక్యంలో నుంచి నేను వర్తమానాన్ని మీతో మాట్లాడని కోరుతూ ఉన్నాను. మీరు క్రీస్తునందు ఉన్నడలా మీరు నూతన సృష్టి అయి ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ విషయమే నేను మీతో మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు క్రీస్తునందు ఉన్న ఎడల మీరు ఏమై ఉన్నారు? నూతన సృష్టి అయి ఉన్నారు. దేవుని స్తోత్రం. నూతన సృష్టి అంటే అది పాతదక లేదని అర్థమవుతుంది. నూతనం అంటేనే కొత్తది. దేవునికి స్తోత్రం. నిజమేనా? నూతనం అంటేనే పాతది లేదు. అక్కడ నూతనం అంటేనే కొత్తదై ఉన్నది.
అందుకని బైబిల్ ఏం చెప్తున్నా చూడండి, ఎవడైనను క్రీస్తునందు చదవండి ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఆమేన్. నూతన సృష్టి ఎప్పుడైతే నువ్వు చేపడుతున్నావో నీ లోపల ఏముంటుందండి? బైబిల్ చెప్తున్నది ఈ మాట. ఏముంటుందట? నూతన సృష్టి అయిన తర్వాత ఏం పోతుంది? పాతవి గతించను. ఆమేన్. ఏంటిది పాతది? ఏంటిది ఆ పాతది? దేవుని బిడ్డలారా, ఈరోజు నేను పెద్ద మెసేజ్ ఉంది నాకు, కానీ దేవుని ఆత్మ టర్న్ చేసిన దేవుడు. ఎందుకంటే ఇంకా మన లోపల పాతవి పోలే. దేవుని స్తోత్రం. అందులోపల పాతగానే ఉన్నది, ఇంకా అది పోవాలా. ఆమేన్. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది పాతవి గతించనని. నువ్వు క్రీస్తు లోపల ఉంటే పాతవి నీకు అంటుకోవు. పాత దాంతో నీకు సంబంధం లేదు. ఈరోజు మనము రాత్రి ప్రార్థనలో 12 గంటల తర్వాత మనము నూతనమైన క్యాలెండర్లు తీసుకున్నాం. క్యాలెండర్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం? పాత క్యాలెండర్ని మనం చూడము. పాతవి గతించను. నిజమేనా? పాత క్యాలెండర్ని మనం చూడము. మనకు కావాల్సింది కొత్తది. నిజమేనా? కొత్త దాని వైపే మన చూపు ఉంటుంది. దేవునికి స్తోత్రం. పాతయన్నీ కూడా బయట పడేస్తామండి. అట్లాగే పాత జీవితం కూడా ఏం చేయాలి? మనము బయట పడేసేయాలా. ఎందుకంటే బైబిల్ చెప్తున్న చూడండి, పాతవి గతించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత మీరు ఎప్పుడంటే క్రీస్తునందు మీరు ఏమి చేయబడి ఉన్నారు? నూతన సృష్టిగా చేయబడి ఉన్నారు. నూతన సృష్టి అంటే మీరు మారుమనసు పొంది యేసుక్రీస్తు నామములో మీరు ఏం చేయబడ్డారు? నూతనమైన బ్యాప్టిజం ద్వారా కొత్త జన్మ పొందుకున్నారు. అదే నూతన సృష్టి అయి ఉన్నది. ఆమేన్. ఎక్కడ? లోకములు కాదు, యేసుక్రీస్తులో. క్రీస్తు నందు ఉండేలా. దేవునికి స్తోత్రం. క్రీస్తును ఎలా మనం ఉండగలుగుతాం? మీకు తెలుసా? క్రీస్తు నందు ఉండడం అంటే క్రీస్తుని ఒకటై ఉన్నారు. ఆమేన్. క్రీస్తుని ఒకటై ఉంటే ఏమవుతుంది? క్రీస్తు ఆలోచన నీకు వస్తుంది, క్రీస్తు ఉద్దేశాలు నీకు వస్తాయి, క్రీస్తు నడవడిక నీకు వస్తుంది, క్రీస్తు మార్గంలో నువ్వు నడుస్తావు, క్రీస్తుని ఎక్కడికి పంపిస్తాడో అక్కడికి వెళ్తావు, క్రీస్తు ఏం మాట్లాడుతావు అదే చేస్తావు. క్రీస్తు తప్ప ఏది చేయవు. దేవుని మాట తప్ప ఏది చేయవు. నీలో ఒక నూతనత్వం కనబడుతుంది, నూతన జీవితం కనబడుతుంది. నూతన సంవత్సరం కాదు, నూతన జీవితం కనబడుతుంది. ఎందుకంటే క్రీస్తు నందు ఉన్నాడులా వాడు ఏమై ఉన్నాడు? నూతన సృష్టి అయి ఉన్నాడు. నూతన క్రియేషన్. మీకు తెలుసా? బ్యాప్టిజం అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా కదా, ఇట్లా వంచి అందులో ఏం చేస్తారు? నీళ్ళ ద్వారా ముంచబెడతారంటే దాని అర్థమైంది పూర్తిగా నువ్వు చనిపోతావు. నిజమేనా? నువ్వు పూర్తిగా చనిపోయి తిరిగి నూతన శిశువుగా జన్మిస్తూ ఉన్నావు. దాని అర్థం అది. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్ ఏం చెప్తున్నది? నువ్వు క్రీస్తునందుంటే ఏమై ఉన్నావు? నూతన సృష్టి అయి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలు గమనించండి. ఎందుకంటే మనం ఏమవుతున్నామంటే క్రీస్తులో భాగస్థులమవుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకొరకు? పరిశుద్ధాత్మ ఇవ్వబడింది అని వర్తమానంలో పోగుతున్నాడు. చూడండి, ఎప్పుడైతే మీరు క్రీస్తునందు నూతన సృష్టి పొందినప్పుడు మీరు ఏమైనారంటే క్రీస్తులో భాగమై ఉన్నారు. ఆమేన్. క్రీస్తులో భాగమై ఉన్నాడు అర్థమైంది. క్రీస్తు ఒకటి, నువ్వు ఒకటి కాదు. నిజమేనా? క్రీస్తు నువ్వు ఒకటై ఉన్నారు. ఆమేన్. క్రీస్తు యొక్క శరీరంలో నువ్వు భాగం పొంది ఉన్నావు. ఎప్పుడు? క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడినప్పుడే. అప్పుడు నువ్వు క్రీస్తు యొక్క ఆలోచన కలిగి ఉంటావు. ఆమేన్. ఎందుకంటే క్రీస్తు ద్వారా నూతన సృష్టి పొందుకొని ఉన్నావు. అంత మాత్రమే కాదు, నువ్వు మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నావు. ఆమేన్. నువ్వు మరణంలో లేవు. ఎక్కడికి వచ్చేసినావు? జీవంలోకి వచ్చినావు. దేవుడు నేను ఎక్కడ తీసుకొచ్చాడు? మరణపు ఆలోచనల నుండి, పాప ఆలోచనల నుండి, పాప తలంపుల నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు. దేని ద్వారా? నూతన సృష్టి ద్వారా. అప్పుడు పాతది నిలుపు లేదు. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే మీరు మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నారనే సంగతి మర్చిపోకండి. ఆమేన్. మరణ ఆలోచనలు వేరు, మృతులు కాదు. మీరు ఏమై ఉన్నారు? మీరు సజీవులై ఉన్నారు. సజీవులకు ఎటువంటి ఆలోచనలు వస్తాయి?
చనిపోయిన ఆలోచనలు రావు. నిజమేనా? పడిపోయిన ఆలోచనలు రావు. నిలబడగలిగిన ఆలోచనలు వస్తాయి, జీవించే ఆలోచనలు వస్తాయి. దేవునితో నిలబడే జీవితం ఉంటుంది, వాక్యముతో సహవాసం కలిగిన జీవితం ఉంటుంది, వాక్యముతోనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మాత్రమే మీరు నూతన సృష్టిగా చేయబడి ఉన్నారు. నూతన సృష్టి అయిన తర్వాత ఏ ఆలోచనలు వస్తాయి? పాతది లేదు. బైబిల్ ఏం చెప్పారో చూడండి, చూడండి. క్రీస్తునందు మీరున్న ఎడల, ఎవడైనా క్రీస్తునందు ఎడల ఏమవుతుంది? వాడు ఏమై ఉన్నాడు? నూతనం అంటేనే మీకు అర్థమవుతుంది, వాక్యములోనే అర్థం ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ క్లియర్గా ఉంది. వాడు ఏమై ఉన్నారు? నూతన సృష్టి అయి ఉన్నారు. నూతనం అనేది వచ్చిన తర్వాత పాతది ఎందుకు ఉంటుంది? పాతది ఉంటుందా? మీరు చాలా లోతుగా వెళ్ళవలసిన విషయాలు ఇవన్నీ కూడా. ఆమేన్. నూతన సృష్టి అండి. చూడండి, నూతన సృష్టి ఏమైంది? తర్వాత పాతవి గతించెను. దేవునికి స్తోత్రం. ఏంటివి పాతవి? పాతవి ఏంటివండి? ఇటు చూడండి. 2024 జీవితమా? 2024 వెళ్ళిపోయింది. నిజమేనా? 2024 వెళ్ళిపోయింది. ఒకవేళ 2024లో దేవునికి వ్యతిరేకమైన జీవితం కలిగి ఉంటే, వ్యతిరేకమైన తలంపులు ఉంటే, అవన్నీ కూడా దాంతోనే పోయినాయి. నమ్ముతున్నారా? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉంటే అది 2024తోనే పోవాలా? ఎందుకంటే పాతవి గతించెను. దేవుని సన్నిధికి రాలేదనుకోండి, వాక్యాన్ని వ్యతిరేకంగా జీవిస్తున్నాం అనుకోండి, అవన్నీ పాత సంవత్సరంలోనే పోయినాయి. పాతవి గతించెను. ఆమేన్, హల్లెలూయా. పాతవి గతించిన తర్వాత ఏమైంది? చూడండి, క్రొత్తవాయెను. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ భాగము. ఈ వర్తమానంలో చాలా జాగ్రత్త వినాలి విషయాలన్నీ కూడా. చాలా జాగ్రత్త వినండి. దేవుడు పోగుతున్నాడు. చూడండి, మీరు మరణములో నుండి జీవములను దాటి ఉన్నారు అనేది ఒక అనుభవం అయి ఉన్నది. ఆమేన్, దేవునికి స్తోత్రం. మీరు మరణములో నుండి జీవములోని దాటి ఉన్నారు అని చెప్పడం కాదు, అది జీవితం యొక్క అనుభవం అయి ఉన్నది. ఆమేన్. చూడండి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, జీవ సంబంధమైనవన్నీ కూడా, శరీర సంబంధం అన్నీ కూడా ప్రాచీనమై ఉన్నాయి. శరీర సంబంధమైన కోరికలన్నీ కూడా పాతవై ఉన్నాయి. ఆమేన్, వింటున్నారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, మీకు తెలుసా వేరు ఎలాగూ తవ్వి తీయవలెనో? వేరు తెలుసా మీకు? చెట్టు వేరుంటుందా? జాగ్రత్త వినండి. వేరును ఎలాగూ తవ్వి బయటకు తీయవలెనో మేము ఒక త్రవ్వేటి వస్తువును, ఆ త్రవ్వేటి వస్తువు ఏంటంటే ఒక పార తీసుకొని క్రింద మట్టుకు త్రవ్వి ఒక చిన్న ముక్క కూడా విడిచిపెట్టకుండా వరకు మొత్తము తవ్వి దాన్ని బయటికి తీసేస్తాం. ఆమేన్ అని మీరు చెప్తారు. అట్లాగే చూడండి, నీ లోపల ఏదైనా చేదైన వేరు, చేదైన ఆలోచన ఏదైనా నీ లోపల మొలిచినట్లయితే దాన్ని బయటికి పెరికి పారేయాలా. అర్థమైందా? ఆమేన్. దాన్ని బయటికి పెరికి వేయము, మరియు అది నిజము. ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యం చేయును. ఆమేన్. ఏం చేయాలా? ఎక్కడి నుంచి తీయాలంట? దాన్ని వేరు నుంచి తీయాలా. ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. అంటే అర్థమైంది, మీద కాదు, మీద కట్ చేసుకుంటూ కాదు, మీద కట్ చేస్తే మళ్ళా మొలుస్తుంది. ఆమెను చెప్తారా? ఎందుకు? అర్థమైంది. చెట్టు మొలవకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎక్కడి నుంచి తీసేయాలి? దాన్ని వేరుల కాంచి తీసేయాలా. పాపం అనే ఆలోచన నీకు వస్తుంది, అస్సలే పోతలేదు, ఈసారి తీసే మళ్ళీ రేపు వస్తుంది. ఎందుకంటే మరి వేరున్నది లోపల, నీ లోపల వేరున్నది. ఆ వేరు తీసేయి. వేరును ఎట్లా తీసేయాలి? ఆ పారతో తీసేయమన్నాడు ఆయన. ఆ పార పరిశుద్ధాత్మ ఉన్నది. ఆ పారతో లోపలంతా తీసేయి. ఆమేన్. తవ్వాలా. పారతో ఏం చేస్తారు? వేరు కాంచి తవ్వుతారు.
తొలిత పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. అందుకనే పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు దేవుని కోసం జీవించలేవు. పరిశుద్ధాత్మ కార్యాలు నీ లోపల రావు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ లేకుండా దేవుని కార్యం చేయలేవండి. ఆత్మ లేకుండా నువ్వు ఆయన వానివి కావు, ఆయన దానివి కావు. ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలి మరి? పాత ఏం చేయాలి? పోవాలంటే నువ్వు తవ్వేయాలా. తవ్వకపోతే అట్టే ఉంటుంది. పాస్టర్ గారు చెప్తూనే ఉంటారు, అప్పుడు తీసేస్తానండి, ఉంటానండి, సరిగా ఉంటానండి, కాసేపు చెప్తావు, ఆ తవ్వుడు మాత్రం లేదు కదా. అర్థమవుతుందా? అది లోతు నుంచి రావాలా కదా, వేరుకా నుంచి బయటికి రావాలా. అది మళ్ళీ మొలవదు. మరో మాటలు ఏంటంటే మూలం నుంచి రావాలా. నిజమేనా? వింటున్నారా? నీకు ఏదైనా పాపపు కోరిక ఉంటే ఎక్కడి నుంచి రావాలి? అది కింద నుంచి రావాలా. అప్పటి నుంచి అది పోతుంది. దేవునికి స్తోత్రం. లోకంలో హాయిగా జీవించాలని కోరిక నీకు ఉన్నదనుకోండి, లోకమనే నుంచి పోవాలా. లోకం నుంచి పోవాలంటే అవిశ్వాసం అనేది నీకు రావద్దంటే, ఆ పాపం నుంచి పోవాలంటే అవిశ్వాసమే నీకు ఉండకూడదు. ఎందుకంటే అవిశ్వాసము వేరు, విశ్వాసం వేరు. మీకు తెలుసు కదా, దేవుడు ఏం చేసినాడు? పాపమును కదా, గుర్తుందా మీకు? చీకటిని వెలుతురుని దేవుడు కలిసి ఉండమని చెప్పలేదు. దేవుడు వేరుగా చేశాడు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? మీరు దేవుని బిడ్డలైతే మీరు లోకంలో ఎక్కడ ఉన్నా కానీ మీరు ఎట్లా ఉండాలి? వెలుగుగానే ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలేరా, ఎందుకంటే మనము ఉన్నది లోకంలో ఉండవచ్చు, కానీ జీవిస్తున్నది పరలోకంలో. ఎందుకు పరలోకంలో జీవిస్తావు? ఎప్పుడు జీవిస్తావంటే వేరు నుంచి నువ్వు తవ్వుకున్న తర్వాతనే. పాపం లేకుండా జీవించాలంటే మీది జీవించే జీవితం కాదండి. ఇప్పుడు విశ్వాసం అనేది ఎక్కడి నుంచి రావాలి? వినండి, ఎటువైపు చూడండి దేవుని బిడ్డలారా. విశ్వాసం అనేది హృదయం నుంచి రావాలి. ఆమేన్. హృదయం నుంచి రావాలా, లోపల నుంచి రావాలి. దేవుడు స్తుతించేది ఎక్కడి నుంచి రావాలి? లోపల నుంచి రావాలి, అంతరంగం నుంచి రావాలి. బైబిల్ ఏం చెప్తున్నది? దేవుని స్తుతించాలి. ఎట్లా స్తుతించాలి మనము? నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుము. మీద కాదు, పెదవులతో నాలుగుతో కాదు, అంతరంగం నుంచి రావాలి, హృదయం నుంచి రావాలి. హృదయంలో విశ్వాసం ఉండాలి, హృదయంలో దేవుడు ఉండాలి. హృదయం నుంచి దేవుని వాక్యం వస్తుంది, హృదయం నుంచి దేవుని ఆలోచన వస్తుంది. ఆమేన్. హృదయంలో దేవుని వాక్యం అంటే అదే పని చేస్తావు కదా. హృదయం ఉన్న దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, పొట్టు వేరు, గింజ వేరు. నిజమేనా? వింటున్నారా? పొట్టు గింజ కాదు, గింజ పొట్టు కాదు. దేవునికి స్తోత్రం. పొట్టు మాత్రము బయటికి మంచిగా కనబడుతుందండి, కానీ అది వేరు చేయబడుతుంది. పొట్టు లోపల ఉన్నది అసలైన గింజ. ఆమేన్. ఈ పొట్టులు మంచి కనబడతాయి. వీళ్ళు ఏమంటారో తెలుసా? వేషధారు అంటే వాళ్ళే మంచిగా కనబడతారు. కనబడడం మాత్రమే, ఒరిజినాలిటీ ఉండదు కదా. భక్తుల్లా కనపడతారు, చూసారా? ఈ భక్తుల్లా కనబడేది వేషధార అనేది కూడా ఎక్కడి నుంచి పోవాలా? వేరు నుంచి పోవాలా. ఆమేన్. లోపల నుంచి పోవాలంటే ఏదైనా కానీ మీద పోయేది కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా పైపైన చూసే దేవుడు కాదు, ఆయన అంతరంగానికి కోరు దేవుడు. ఆయన నీ అంతరంగం ఏ ఆలోచనలో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ ఆలోచన బట్టి నువ్వు నడుస్తావు. నువ్వు ఎన్నిసార్లు ప్రసంగాలు విన్నా కాదు, ప్రసంగం నేను ఏం చేయదు. మొట్టమొదటి నీకు విశ్వాసం కావాలా, విన్న వాక్య జీవించాలని ఆశ రావాలా. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, వెలుగును ప్రసరింప చేయగల ఒక ఆయన ఉన్నాడని వర్తమానంలో ప్రవక్త అన్నాడు. చూడండి, నిన్నటి గురించి ఆలోచన నీకు అవసరం లేదు, నేటి గురించి నువ్వు ఆలోచించాలా. ఆమేన్. మీకు అర్థమవుతుందా? నిన్న అనేది కనిపించదు కదా. నిన్న నేను చాలా బాగా ఉన్నానండి, నేను ప్రార్థనకు వచ్చాను, మొన్న నేను మంచిగా వచ్చాను, స్తుతించాను. మొన్న అయిపోయిందండి, నిన్న అయిపోయింది. దేవుడు ఇప్పటిదే కోరుతున్నాడు, నేడును కోరుతున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు? అర్థమవుతుందా? ఒకప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు కావచ్చు,
ఒకప్పుడు నువ్వు భక్తురాలివి కావచ్చు, భక్తునివి కావచ్చు, ఒకప్పుడు దేవుని వాక్యంలో జీవిస్తున్నావు కావచ్చు, ఒకప్పుడు వేరు. కానీ దేవుడు ఇప్పుడు నువ్వు ఎట్లా జీవిస్తున్నాడో చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే నిత్య జీవం నువ్వు పొందుకోవాలంటే క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడాలా. ఆమేన్. నీకు నువ్వు నిత్య జీవం కావాలా కదా. నువ్వేమాత్రం మారు మనసు పొందలే. మారు మనసు పొందిన వాళ్ళు కొత్త జీవితం ఎక్కడి నుంచి వస్తుంది? రాదండి. మొట్టమొదటిగా నువ్వు మారు మనసు పొందాలా. పాప క్షమాపణ కోసం ఏడవాలి, పాపం చేయకుండా ఉండాలి. ఆమేన్. నువ్వు పాపం చేస్తూ ఉన్నావు, పాపపు ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే అది వేరు కానుంచి తోవబడాలా. ఆమేన్. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ పాపం జోలికే వెళ్ళవు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే నిత్య జీవం మనకు రావాలంటే నువ్వు ఎక్కడ జన్మించాలి, ఏమి చేయబడాలి? క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేయబడి ఉండాలి. ఎందుకంటే అట్లా చేయబడి ఉంటేనే పాతవి గతించిపోతాయి, పాతవి రావు, పాత ఆలోచనలు రావు. ఇంకా నువ్వు పాత వానిలాగానే జీవిస్తున్నావు అనుకోండి, పాత ఆలోచనలు నీకున్నాయి, అదే పాత పద్ధతులు ఏమున్నాయంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడలేదు. చూడండి, అర్థమవుతుందా? నువ్వు నిజంగా బాప్తిసము నిజంగా యేసుక్రీస్తు నామములో పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవునిలోనికి రావాలి. వచ్చినప్పుడే దేవుని కార్యం జరుగుతుంది. మరి ఇంకా నువ్వు దేవుని ఆత్మని పొందుకోలేదంటే అయ్యా నేను పొందుకున్నాను చెప్పవచ్చు. మరి పొందుకున్నాడు జీవితం కనబడుతుంది కదా. నువ్వు పొందుకున్నానని నువ్వు చెప్తున్నావు, పొందుకున్నట్టు జీవితం కనబడుతుంది. ఈ రెండిట్లో ఏది సరి అయింది? పరిశుద్ధాత్మ లేదనేది రూపించబడుతుంది, రుజువు చేయబడుతుంది. ఆమేన్. ఎందుకంటే దేవుని ఆత్మ ఉన్నట్టుగా చూపించేది పరిశుద్ధాత్మనే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యము ప్రకారంగా ఎవరు జీవిస్తారంటే నూతన సృష్టిగా చేయబడిన వాడు మాత్రమే జీవిస్తారు. ఆమేన్. మీకు తెలుసా, నూతన క్రీస్తు యేసునందంటే వాక్యం యందు నూతన సృష్టిగా చేయబడిన నీవు నీ జీవితాన్ని కంప్లీట్గా మార్చుకుంటావు. ఆమె చెప్తారా? కొంచెం కొంచెం మార్చుకుంటూ కాదు, కంప్లీట్గా మార్చుకుంటావు. ఒక సమర్పణ కలిగి జీవిస్తావు. దేవునికి స్తోత్రం. సమర్పణ కలిగి జీవిస్తావు, నీ లోపల క్రీస్తు కనపడతాడు. ఆమేన్. చూడండి, ప్రవచనము ద్వారా స్వస్థపరచబడిన సంగతులు అనే వర్తమానంలో పెంతెకోస్తు దినాన, ఆ దినాన పెంతెకోస్తు దినాన జరిగిన కార్యం ఏంది? దేవుని ఆత్మ దేవుని కోసం కనిపెట్టుకునే వారి మధ్యలోకి దిగి వచ్చింది. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. క్రీస్తు యేసునందు నూతన సృష్టి చేయబడిన నీవు అదే ఆత్మను కలిగి ఉంటావు. ఆమేన్. చూడండి, అదే ఆత్మ నువ్వు కలిగి ఉంటావు. అదే ఆత్మను కలిగి ఉన్న తర్వాత నువ్వు ఏం చేస్తావు, ఏ కార్యం చేస్తావు? చూడండి, మీరు గమనించండి. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు ఏం కార్యాలు చేశారు? ఏం కార్యం చేసినారు? దేవుని కోసం సాక్షిగా జీవించారు. నిజమేనా? హల్లెలూయా. ఒక దిక్కు కాదు, వారు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని మాత్రమే చూపెడుతున్నారు, దేవుని గురించే చెప్తున్నారు, దేవుని కోసం జీవితం కలిగి ఉన్నారు, దేవుని పట్ల నమ్మకంగా జీవించారు, సాక్షులుగా జీవించారు, సాక్షులు చేయబడ్డారు. ఎప్పుడు? దేవుని ఆత్మ పొందుకున్న తర్వాతనే. దేవుని ఆత్మను పొందుకోవాలంటే క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేయబడాలి. ఆమేన్. నూతన సృష్టిగా చేయబడింది. దేవుని ఆలోచన నీకు రాదు, మార్పు రాదు. ఎన్ని సంవత్సరాలైనా గడవనియండి, నీ లోపల మార్పు రాదు. మీకు తెలుసా, కొన్ని సంవత్సరాలు అవుతుంది దేవుని నమ్ముకున్నావంటే దేవుని నమ్ముకున్నానని చెప్తావు. మరి ఏందయ్యా నీ లోపల అట్లనే, నీ కార్యాలు అట్లనే ఉన్నాయి, నీ జీవితం అట్లనే ఉన్నది. నువ్వు ఇన్ని సంవత్సరాలు అవుతున్నాయి, నువ్వు చర్చికి పోతున్నట్టున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నట్టున్నావు, వాక్యం నమ్ముతున్నట్టావు, వర్తమానం నమ్ముతున్నట్టున్నావు. మార్పు ఎక్కడ పోయింది? మార్పేది ఏది? నీ మార్పేది. దేవుడు ఎప్పుడు కూడా మార్పే కోరుతాడు. దేవుని వాక్యం నీ లోపలైతే ఏం కనబడాలా? మారు మనసు పొందని బైబిల్ చెప్తుంది. నిజమేనా? మీరు ఏం చేయాలి? మారు మనసు పొందితేనే కదా ఇంకో కార్యం నువ్వు చేస్తావు. మనసు అదే, కానీ అది ఏం చేయబడాలి? మార్చబడాలా.
ఆలోచన మారుతుంది, జీవితం మారుతుంది. ఎప్పుడు జరుగుతుంది కార్యము? ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? క్రీస్తు యేసునందు నూతన సృష్టి పొందితేనే జరుగుతుంది. ఆమేన్. క్రీస్తు యేసు నూతన సృష్టి పొందినవాడు ఎట్లా ఉంటాడంటే జీవితం అంతా కూడా మంచి సాక్ష్యం కలిగి ఉంటాడు. ఆమేన్. చూడండి, ఒక సాక్ష్యం ఉంటాడు. అతన్ని బట్టి కొంతమంది నడిపించబడతారు, కొంతమంది రక్షించబడతారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చెప్పినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటాడంటే దేవునితోనే వ్యక్తిగత అనుభవం కలిగి ఉంటాడు. ఆమేన్. దేవునితో ఒక వ్యక్తిగత అనుభవం వర్తమానంలో పోతున్నాడు. నూతన సృష్టి, క్రీస్తు యేసును నూతన సృష్టిగా చేయబడిన వాడు దేవునితోటి అనుభవం కలిగి ఉంటాడు, వ్యక్తిగత అనుభవం కలిగి జీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యందు మంచి బయలుపాటు కలిగి ఉంటాడు, ప్రత్యక్షత కలిగి ఉంటాడు. ప్రత్యక్షత ద్వారా దేవుని కోసం జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నిజమైన ఈస్టర్ ముద్ర అనే వర్తమానంలో చూడండి, అతను పరిశుద్ధాత్మ కలిగి ఉండి ఒక రుజువు కలిగిన జీవితం కలిగి ఉంటాడు. ఆమేన్. అర్థమవుతుంది ఏమాట? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని చెప్పుకోవడం కాదు, దానికి తగిన రుజువు కలిగిన జీవితం ఉంటుంది. అంటే అర్థమైంది, పరిశుద్ధాత్మ చెప్పినట్టుగానే జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతను క్రీస్తు యేసునందు పాత జీవితం కాదు, నూతనమైన సృష్టి కలిగి ఉన్నాడు. పాతవి గతించను. ఏమైనది? పాతవి గతించిన తర్వాత ఏది నూతనమైంది? అన్నీ నూతనమైపోయినాయి. ఆమేన్. ఎందుకంటే మీకు తెలుసా, దేవుని బిడ్డలారా, నూతన క్రియేషన్ అంటే కొత్తగా దేవుని నిన్ను చేసుకున్నాడు. ఎట్లా నువ్వు చేపడ్డావు? కొత్తగా పాతవి గతించిపోయిన తర్వాతనే కొత్తగా చేశాడు దేవుడు. పాతవి కొత్తవి రెండు కలిసి ఉండవు. నిజమేనా? చూడండి ప్రియులారా, మనం ఎప్పుడైతే భౌతిక సంబంధంగా కొత్త వాటిని ఆలోచిస్తామో, అట్లాగే ఆత్మీయంగా కూడా కొత్త జీవితం కావాలా. దేవుడు ఎప్పుడూ కొత్త జీవితాన్ని కోరుకుంటాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం చేయబడతారు? ఏ బలం? నూతనమైన బలం పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏ బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బలం దేవుని వాక్యం ద్వారా వస్తుంది. నూతనంగా ఉంటారండి వాళ్ళు ఎప్పుడు కూడా. నూతనం, కొత్త జీవితం కలిగి ఉంటారు. వాక్యం ద్వారా బలం పొందుకోవాలా. మనుషుల ద్వారా బలం రాదు మనకి, దేవుని వాక్యం ద్వారా దేవుడు బలాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంటే పాతవి గతించను అది గుర్తు చేసుకోండి. ఎందుకంటే మొట్టమొదటి నువ్వు చేయవలసింది ఎక్కడ ఉండాలని? నీ సృష్టి ఏంది? దేవుడు నేను ఏం చేసుకున్నాడు? క్రీస్తు యేసులో నిన్ను నూతన సృష్టిగా చేసుకున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇంకా నువ్వు నూతనమైన జీవితం నువ్వు కలిగి ఉండట్లేదంటే సంవత్సరాన 2-3 వారం రోజుల దాకా కొత్త కనబడు కాదు. నూతన సంవత్సరం వచ్చిందండి, కొత్త ఆలోచనలు తీసుకుంటాను, కొత్తగా జీవిస్తాను అని ఒక వారం రోజుల దాకానే ఉంటాం మనం. తర్వాత అన్నీ మర్చిపోతాం. ఇది కాదు కావాల్సింది. లోపల నుంచి రావాలా, నూతనమైన దిక్కు నుంచి రావాలా, హృదయం నుంచి రావాలా. ఆమేన్. అప్పుడు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే నిజంగా దేవుని కోసం నూతనమైన జీవితం కలిగి ఉంటావు. మనుషులు కోసం జీవిస్తావు, కేవలం దేవుని కోసమే జీవిస్తావు. ఆమేన్. ఏదో మనుషులు మెచ్చుకోవాలని ఆ జీవితం అది కాదు, దేవునికి ఇష్టమైంది కాదు అది. దేవుడు మెచ్చుకోవాలనే జీవితం మాత్రమే దేవునికి కావాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. అవిశ్వాసము నుండి పూర్తిగా వేరుటకు దేవుడు వాక్యం ద్వారా నేను పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. వర్తమానంలో చూడండి,
అబ్రహాము శారాల గురించి ఇక్కడ మాట్లాడతాడు ఆయన. అబ్రహాము శారాలు ఉన్నారు. అబ్రహాము దేవుని యందు బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయా. బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. మనకు తెలుసు అబ్రహాము శారాలు వృద్ధాప్యంలో ఉన్నారు, కానీ వారు దేవుని వాగ్దానం మీద నమ్మకం కలిగి ఉన్నారు. ఎందుకంటే దేవుడు నమ్మకం ఇచ్చాడు, దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా వారు కనిపెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. మీకు తెలుసా, క్రీస్తు యేసునందు నూతన సృష్టి చేయబడితే కనిపెట్టుకునే జీవితం దేవునికి ఇస్తాడు. ఒక నమ్మకం కలిగిన జీవితం దేవునికి ఇస్తాడు. ఆమేన్. ఎప్పుడు? నూతన సృష్టిగా చేయబడిన తర్వాతనే. ఆమేన్. నువ్వు నూతన సృష్టిగా చేయబడితే దేవుని ఆలోచన కలిగి ఉంటావు, మంచి విశ్వాసం కలిగి ఉంటావు, దేవుని వాగ్దానం మీద నమ్మకం కలిగి జీవిస్తావు. ఆమేన్. నమ్ముతున్నారా? ఆమేన్. వాగ్దానము దేవుడు మాట ఇస్తాడు. మాట ఇచ్చి దేవుడు తప్పని వాడు ఆయన. ఏ మాట దేవుడు ఇస్తున్నాడో ఆ మాట నెరవేర్చేవాడు ఆయన. చూడండి, కనుక ఆయన ద్వారానే మనము నూతన సృష్టిగా చేయబడిన వాళ్ళము. కనుక మనం ఏం చేయాలి? ఆయన మాటనే నమ్మాలి. ఆయన మాట ఏందే? వాగ్దానము ఏందే? నమ్మకం కలిగి జీవించాలా. ఆయన కొరకే నిలబడాలి. ఆయన కొరకే సాక్షిగా నిలబడాలా. ఈ కాలము చూడండి, ఈ కాలంలో ఇంకా మనం బలవంతులుగా ఉండాలి. మనం ఇక్కడ యేసుక్రీస్తు నామములో, అది ఏ కాలంలో బయలుపరచబడింది? చివరి కాలంలో మాత్రమే బయలుపరచబడింది. కానీ ఈ కాలం నిజమైన వాక్యం బయలుపరచబడిన తర్వాత, ఆ వాక్యము ద్వారా నువ్వు నూతన సృష్టిగా చేయబడిన తర్వాత, వాక్యము ద్వారా బలం పొందుకొని, వర్తమానాల ద్వారా బలం పొందుకొని, చూడండి ఎట్లా ఉండాలి? క్రీస్తు యేసునందు బలవంతులుగా జీవించమని బైబిల్ చెప్తున్నది. నిజమేనా? బలవంతునిగా కావాలంటే వాక్యము ద్వారానే బలవంతులుగా చేయబడతాం. ఈ బలవంతులు ఎప్పుడైతామంటే అక్కడ నూతన జీవితం కావాలా. ఆమేన్. అర్థమవుతుందా? పాతవి గతించిపోతేనే కొత్త వాక్యము ద్వారా, లేకపోతే కొత్త జీవితం ద్వారా, వాక్యము ద్వారా నువ్వు బలాన్ని పొందుకుంటావు. ఆమేన్. పాత ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే లోకపు ఆలోచనలు అవుతాయి. లోకం లెక్క ఉండమని చెప్తాడు. దేవుడు చెప్పడు. ఎవరు చెప్తాడు? సాతాను గారు చెప్తాడు. లోకం లెక్క కనబడు, లోకము నిన్ను మెచ్చుకుంటుంది కదా, లోకం మెచ్చుకునేది మాత్రమే కలిగి ఉండు అని లోకం చెప్తుంది. సాతాను గారు చెప్తాడు. కానీ దేవుడు ఏమంటాడు? లోకమును ఉన్న వాటిని కలిగి ఉండకని చెప్తాడు ఆయన. దేవుడు చెప్పే మాట. మనకి ఏ మాట కావాలి? మన క్రీస్తులో నూతనంగా చేయబడితే, సృష్టిగా చేయబడితే దేవుడు చెప్పిన మాట మీదనే నిలబడతాం. ఆమేన్. ఎందుకంటే అదే మనకు కావాలా. పెట్టున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి, మనం ఏమై ఉన్నామంటే దేవుని వాక్య ప్రకారంగా మీరు క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేయబడి ఉన్నారు. మీ జీవితంలో ఒకసారి గమనించండి, ఏమైనా పాతవి లోకము, ఇంకా లోకాశలు, లోక బుద్ధులు, లోక పద్ధతులు, లోక స్నేహాలు ఇంకేమైనా కలిగి ఉన్నారా? అవన్నీ విడిచిపెట్టండి. ఆమేన్. బైబిల్ చెప్తున్నది పాతవి గతించను. ఆమేన్. పాతవి గతించిపోయినాయి. ఒకవేళ ఎవరి మీద నీకు ఈర్ష్య ఉంటే అది పాతది అనుకో. నిన్నటి వరకు ఉన్నది. నిన్నటి వరకు అంటే 2024 డిసెంబర్ 31వ తారీఖు సాయంత్రము రాత్రి 12 గంటల దాకా ఉన్నది. 12 అయిపోయిన తర్వాత లేదిగా. అంటే అర్థమైంది? నూతన సంవత్సరం నీకు ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, పగ లేదు, కక్ష లేదు. ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయి? ఏ కార్యాలు? ఇవన్నీ కూడా దేవుని కార్యాలు కాదు, ఇవన్నీ సాతాను కార్యాలే. ఆమేన్. చూడండి, గమనించండి, ఇవన్నీ పాతవి. అందుకని బైబిల్ చెప్తున్నది పాతవి గతించను. ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ 2024వ సంవత్సరంలో నిజంగా దేవునికి ఎన్నిసార్లు నువ్వు దూరంగా జీవించావు? నిజంగా నువ్వు దేవునిలో, క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడిన వాడవైతే దేవునికి దూరంగా జీవించవు. ఆమేన్. దేవుని దగ్గరగా జీవిస్తావు, దేవునిలో ఉంటావు, దేవుని ఆరాధిస్తావు, దేవుని సమయాన్ని వ్యర్థం చేయవు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని సమయాన్ని ఎప్పుడు వ్యర్థం చేయవద్దండి.
ఎందుకంటే సమయము చాలా తక్కువ ఉంది. బైబిల్ ఏం చెప్తున్నది? సమయం తక్కువగా ఉన్నదని చెప్తున్నది. నిజమేనా? నిజమే కదా. సమయం లేదు. మీరు సిద్ధపడేదానికి, వాక్య ప్రకారం జీవించడానికి, వాక్య రూపంలోకి మారేదానికి సమయం లేదు. ఆ కార్యం ఇప్పుడే జరగాల. ఆమేన్. అక్కడ నువ్వు ఉండాలి, అక్కడ మనం ఉండాలి. అక్కడ మనం ఉండాలంటే మనం నూతన సృష్టిగా చేయబడాలా. ఆమేన్. ఎందుకంటే నూతన సృష్టిగా చేయబడితే మనం ఏమవుతున్నాం? క్రీస్తు నందు, క్రీస్తు లోపల ఉంటున్నాం. చూడండి, క్రీస్తు వేరు, మనం వేరు కాదు. వాక్యం వేరు, మనం వేరు కాదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె యొక్క భవిష్యత్ గృహము అని వర్తమానంలో ఒక మాట చూడండి. దేవుని పంపుతున్నారు, గమనించండి. మునుపటి సంగతులు గతించిపోయినాయని నమ్మండి. ఆమేన్. మునుపటి సంగతులు గతించిపోయాను. దాని అర్థం ఏంటంటే, దాని అర్థం ఏమనగా మానవునితో కూడా దేవుని నివసించుటకు పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆమేన్. ఇంకా భూమి ఆకాశంలో ముద్దు పెట్టుకున్నాయి అంటే అర్థమైంది, భూమి మీద ఉన్నటువంటి ఆయన పిల్లలు ఉన్నారు, పరలోకం నుంచి దేవుడు దిగొచ్చాడు. ఆమేన్. అర్థమవుతుందా? పరలోకం నుంచి దిగి వచ్చింది ఎవరు? ఎవరు? పెళ్లి కుమారుడు కాదా? భూలోకంలో ఎవరు సిద్ధపడ్డారు? పెళ్లి కుమార్తె ఉన్నదా లేదా? పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు ఒక్కటిగా చేయబడ్డారు. ఆమేన్ చెప్తారా? ఆమేన్. కనుక ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? పాత వాటిలో లేం మనం. ఎంత క్లియర్గా ప్రవక్త చెప్తున్నావు చూడండి, అర్థం చేసుకోండి. పరలోకం దిగి వచ్చాను. చూడండి, జాగ్రత్త వినండి, మళ్ళీ చదువుతాను నేను. మునుపటి సంగతులు గతించను. దీని అర్థం ఏంటంటే మానవునితో కూడా నివసించుటకు పరలోకములో నుండి దేవుడు దిగి వచ్చాడు. భూమి ఆకాశం ముద్దు పెట్టుకున్నది. యేసు ఒక పావుర రూపంలో వచ్చాడు. అప్పుడు నిజమేనా? ఎప్పుడు? బాప్తిస్మం యోహాను కాలంలో. దేవునికి స్తోత్రం. ప్రవక్త యేసు ప్రభు వారు ఒకటై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడేమైంది? యేసు ప్రభు వధువు ఒకటై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, కనుక చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. అడిగడం అర్థమైందంటే ప్రియులారా, పాతమైనది లేదు. క్రీస్తులో మనం ఉన్నాం కనుక, క్రీస్తు యేసు ద్వారా నూతన సృష్టిగా చేయబడినాం కనుక, క్రీస్తు, నీవు, నేను, మనమందరం ఒకటై ఉన్నాం. క్రీస్తు మనం ఒకటే ఉన్నప్పుడు ఏమట్లా ఎట్లా ఉంటుంది జీవితం అంతా కూడా? క్రీస్తు జీవితమే, వాక్య జీవితమే కలిగి ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా మధ్యాహ్నం గమనించండి. ఎందుకంటే పాతవి గతించిన సంగతి మనము కొన్ని రోజులే గుర్తు చేసుకుంటాం, కొంతకాలం గుర్తు చేసుకుంటాం పాతవైనటివి. తర్వాత ఏమవుతుందంటే పాతవి కూడా కొత్తవి అయిపోతాయి మనకి కదా. పాతవి దానిలో కొత్త దానిలో కలుపుకుంటాం, కానీ కాదు, పాతది వేరు, కొత్తది వేరు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, గమనించండి. షలోమ్ అనే మెసేజ్లో పౌతుగా మాట్లాడతాడు. నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నదంటాడు ఆయన. నిజమేనా? మన ఫ్యూచర్ ఎక్కడ ఉంది? ఫ్యూచర్ అనేది దేవుని చేతిలో ఉంది. మరి నీ ఫ్యూచర్, నా ఫ్యూచర్, మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నదంటే మన దినాలు దేవుడి లెక్కలు ఉన్నాయి కదా. ఎప్పుడు ఏమవుతుందో మనకంటే దేవుడికి ఎక్కువ తెలుసు కదా. మన జీవితం, మన ఫ్యూచర్, మన భవిష్యత్తు అంతా కూడా మనం అనుకుంటాం. మన భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తాం. రేపు ఇది చేయాలా, ఎల్లుండి ఇది చేయాలా, వచ్చే సంవత్సరం ఇది చేయాలా, అటు వచ్చే సంవత్సరం ఇంకేం చేయాలా, ఇంకేదో చేసుకోవాలా. ఇది మన భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తాం. కానీ మనం చేయవలసింది ఎందుకైనా మన ఆత్మీయ భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి. ఆత్మీయ భవిష్యత్తు ఎట్లా ఆలోచిస్తాం మనము? క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేయబడితే ఆత్మీయ ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే ఆత్మ ఆలోచనలు కలిగిన వాడు ఏ విషయాలు ఆలోచిస్తాడు? దేవుని విషయాలు ఆలోచిస్తాడు, దేవుని గురించి ఆలోచిస్తాడు. లోక విషయాల మీద ఆశ ఉండదు.
ఆత్మ విషయాల మీదనే మనసు పెడతాడు. ఎందుకు మనసు పెడతాడంటే అతని మనసు అంతా కూడా క్రీస్తు యేసు ద్వారా నూతన సృష్టిగా చేయబడిన మనసు అది. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి, ఈ నూతన సంవత్సరంలో మనం ఏమై ఉన్నామంటే క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేయబడి ఉన్నాం. ఆమేన్ చెప్తారా? ఆమేన్. మీరు క్రీస్తు యేసు ద్వారా నూతన సృష్టి చేయబడి ఉంటే మీ ఆలోచన దేవుని ఆలోచన కావాలా, మీ నడవడిక దేవుని నడవడిక కావాలా, దేవుని ప్రవర్తన కావాలా, దేవుని ప్రవర్తన కావాలి, దేవుని మార్గంలో నువ్వు నడవాలి, దేవుని వర్తమానమును పొందుకోవాలి, వర్తమానం ప్రకారంగా జీవించాలి. ఏ గడియలోనూ జీవిస్తున్నావో ఆ గడియను తెలుసుకోవాలి, ఆ గడి వర్తమానాన్ని నువ్వు పొందుకోవాలి. అదే వాక్యంలో నువ్వు భాగమై ఆయన కొరకు జీవించాలి. అటువంటి జీవితము మనం కలిగి ఉండాలి ఈ నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలారా. కనుక మనం ఏమై ఉన్నామంటే దేవునిలో భాగమై ఉన్నాం. ఆమేన్. దేవునిలో భాగమై ఉన్నప్పుడు ఆయన మనం ఒకటై ఉన్నాం. ఆయన ఆలోచనే మన ఆలోచన, మన ఆలోచన ఆయన ఆలోచన ఉండాలి. ఎందుకంటే క్రీస్తులో మనం ఉన్నాం, క్రీస్తులో భాగమై ఉన్నాం, నూతన సృష్టిగా చేయబడ్డాం. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. దేవుడి తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం.